కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఏఐటియుసి నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ లో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏఐటియుసి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు రేఖా భాస్కర్ రావు మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుగుతున్నాయని, కార్మిక ఉద్యమాలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నాం. 44 చట్టాలను నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లను ఈ ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో 2 లక్షల పైబడి ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాల కోసం ఎంత మొత్తుకున్నా ఆలకించే నాదుడే లేడని ఆవేదన చెందారు. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత రంగ కార్మికులకు ఆటో వర్కర్స్ యూనియన్, హవాలీ కార్మికులకు సంక్షేమ బోర్డులను ప్రవేశపెట్టి పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి చప్పారమణ, పి లావణ్య, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, సీనియర్ కామ్రేడ్ నల్ల రామారావు, ది రాజమండ్రి సిగార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం లక్ష్మణ్ రావు, మున్సిపల్ కార్మికులు రెడ్డి రమణ, రెడ్డి శ్రీనివాస్, పేపర్ మిల్ వర్కర్స్ రామకృష్ణ, రామారావు, నెడదవోలు మున్సిపల్ కార్మికులు కాశీ అప్పలరాజు, బంగారు శ్రీహరి, జట్ల సంఘం అధికార బాడీ దేవుడు బాబు, ఆర్ బాలకృష్ణ, ఆర్ వెంకటరావు, కాల అప్పల్ నాయుడు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుర్తించాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. కనీస పనికి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. మహిళలకు రక్షణ, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. మహిళలకు రక్షణ, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం. నాయుడు కూడా ఈ కార్మిక వర్గం, కర్షక వర్గం, కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, ఈ రైతులు వీళ్ళ సమస్యలు పరిష్కరించే మనిషి కాదు, ఏదైనా పక్కా కార్పొరేట్ మనిషి అతను. అందువల్లే మోడీ ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడు. బీజేపీ రాష్ట్రాల కంటే ముందే మన రాష్ట్రంలో అమలు జరపడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ కార్మికులకు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల్ని యథాప్రకారం కొనసాగించి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళే సంక్షేమ బోర్డు అమాలి, ఆటో వర్కర్స్కి సంక్షేమ బోర్డుని పెట్టి ఆ సంక్షేమ బోర్డు ద్వారాగా ఈ అసంఘటిత కార్మికులకు ప్రయోజనాలు కల్పించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే